So we can start the session. హరే కృష్ణ అందరికీ ఇది నా ఫస్ట్ సెషన్. ప్లీజ్ ఏమైనా తప్పుడు ఇట్లా అయితే క్షమించండి. నా వాయిస్ వస్తుందా? వెరీ గుడ్. హరే కృష్ణ. చిన్నగా వస్తుంది మాతాజీ వాయిస్. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ దగ్గర ఈరోజు మన ఫస్ట్ రీడింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీ గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క దివ్య బోధనలు రీడింగ్ సెషన్ ఫస్ట్. 1వ అధ్యాయము. శ్రీల ప్రభుపాద్ వారు 1968వ సంవత్సరంలో శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలోని 6వ అధ్యాయంపై చేసిన ఉపన్యాసాలను క్రింద పొందపరచబడమైంది. అందరికంటే ప్రియమైన వాడు. ఈ రోజు నేను మీకు ప్రహ్లాద్ మహారాజు అను నామం గల భక్తుడైన బాలుని చరిత్రను వివరిస్తాను. అతడు నాస్తికత్వానికి చెందిన అసుర కుటుంబంలో జన్మించాడు. ఈ లోకంలో దేవతలు మరియు అసురులు అను 2 తరగతులకు చెందిన మానవులు ఉంటారు. వారి మధ్య గల ముఖ్యమైన తేడా ఏమిటంటే, దేవతలు లేదా దైవ స్వభావం కలవారు భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కానీ అలా విశ్వాసాన్ని కలిగి ఉండని వారు అసురులు, నాస్తికులు. వీరు భౌతిక భావంలో పూర్తిగా మునిగి ఉన్నందున భగవంతుని విశ్వసించరు. ఈ 2 తరగతులకు చెందిన వ్యక్తులు ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉంటారు. ప్రస్తుతం కలియుగ కలహాల యుగం ప్రభావం వలన రాక్షసుల సంఖ్య పెరిగింది. నిజానికి సృష్టి ప్రారంభం నుండి ఈ 2 తరగతులకు చెందిన వ్యక్తులు కలరు. నేను చెప్పబోయే ఈ చరిత్ర సృష్టి జరిగిన తరువాత ప్రస్తుతానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వము జరిగింది. గొప్ప నాస్తికుడు, భౌతికవాది అయిన అసురుని కుమారుడు ప్రహ్లాద్ మహారాజు. అప్పటి సమాజం పూర్తిగా భౌతికవాదంలో నిండి ఉన్నందున ఆ బాలునికి భగవంతుని కీర్తించే అవకాశం లేకుండా పోయింది. ఎల్లప్పుడూ భగవంతుని గుణగణాలను వ్యాపింప చేయాలని మహాత్ములు ఆరాటపడుతుంటారు. ఉదాహరణకు యేసుక్రీస్తు భగవంతుని మహిమను వ్యాపింప చేయాలని ఎంతగానో ఆరాటపడినాడు. కానీ అసుర స్వభావం కల జనులు అతడిని అపార్థం చేసుకుని శిలువ వేశారు. ప్రహ్లాద్ మహారాజును 5 సంవత్సరాల వయసు రాగానే గురుకుల పాఠశాలకు పంపారు. ఏమాత్రం విశ్రాంతి సమయం దొరికినను లేదా గురువు గారు తరగతిలో లేనప్పుడు అతడు వెంటనే తన మిత్రులతో, నా ప్రియ మిత్రులారా, రండి కృష్ణ చైతన్య గురించి చెప్పుకుందాం అని చెప్తుండేవాడు. ఈ వృత్తాంతము శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలోని 6వ అధ్యాయంలో వివరింపబడినది. భక్తుడైన ప్రహ్లాదుడు ఇట్లు చెప్తున్నాడు: ప్రియ మిత్రులారా, ఇదే సరి అయిన సమయం. ఈ బాల్యంలోనే మనం కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకోవాలి. దానికి అతని బాల్యమిత్రులు ఇలా అనేవారు: ఇప్పుడు ఆటలాడుకుందాం. అప్పుడే ఎందుకు మనం కృష్ణ చైతన్యాలు అలవర్చుకోవాలి? దానికి సమాధానంగా ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్తున్నాడు: మీరు వివేకం కలవారైనచో బాల్యం నుండి భాగవత ధర్మాన్ని ప్రారంభించాలి. శ్రీమద్ భాగవతం మనకు భాగవత ధర్మాన్ని లేక భగవంతుని పొందటానికి కావలసిన శాస్త్రీయమైన జ్ఞాన మార్గాన్ని అందిస్తుంది. భాగవత అనగా దేవాది దేవుడు మరియు ధర్మ అనగా విధులు. ఈ మానవ జన్మ ఎంతో అరుదైనది. ఇది ఒక గొప్ప అవకాశం. అందుకే ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్తున్నాడు: ప్రియ మిత్రులారా, మీరు నాగరిక మానవులుగా జన్మించారు.
మీ మానవ శరీరం తాత్కాలికమైన ఇది ఒక గొప్ప అవకాశం. ఎవరికి తమ జీవిత కాల పరిధి ఎంతో తెలియదు. ఈ కలియుగంలో మానవ శరీరం సుమారు 100 సంవత్సరాలు వచ్చని లెక్కింపబడింది. కానీ కలియుగం ఎలా అభివృద్ధి చెందుతుందో అలా ఆయుర్దాయం, జ్ఞాపక శక్తి, దయ, ధర్మం మరియు ఇతర సద్గుణాలన్నీ క్షీణిస్తుంటాయి. కనుక ఈ యుగంలో ఎవరు కూడా ఎక్కువ కాలం జీవిస్తారని హామీ లేదు. మానవ శరీరం అశాశ్వతమైనప్పటికీ జీవిత పరిపూర్ణతను ఈ మానవ శరీరంలో ఉండి కూడా సాధింపవచ్చును. పరిపూర్ణత్వం అంటే ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్న భగవంతుని గురించి తెలుసుకోవటమే. మిగతా జీవరాశులకు ఈ అవకాశం లేదు. క్రమ పరిణామ దశ ద్వారా మనకు ఈ మానవ జన్మ లభించింది కనుక ఇది చాలా అరుదైన అవకాశం. ప్రకృతి నియమానుసారము క్రమంగా మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించి తిరిగి ఆ భగవద్ధామంలో చేరటానికి చివరగా మీకు ఈ మానవ శరీరం అందింపబడినది. మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం విష్ణువు లేక శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు. తర్వాతి శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్పాను: ఈ భౌతిక లోకంలో భౌతిక శక్తి భ్రాంతిలో చిక్కుకున్న జనులు మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలుసుకోలేకున్నారు. ఎందుకనగా వారు భగవంతుని యొక్క ఆకర్షణీయమైన బహిరంగ శక్తికి వశులై ఉన్నారు. వారు ఈ మానవ జన్మ అనేది పరమ లక్ష్యాన్ని విష్ణువును తెలుసుకోవటానికి ఇవ్వబడిన గొప్ప అవకాశం అని మర్చిపోయారు. మనం ఎందుకు విష్ణువును లేదా శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి అనే ప్రశ్నకు ప్రహ్లాద్ మహారాజు కారణం చెప్తున్నాడు. విష్ణువు అందరికీ పరమ ప్రియమైన వాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోయాము. మనం అందరము ప్రియమైన మిత్రుల సాంగత్యం కొరకు వెతుకుతుంటాము. పురుషుడు స్త్రీ యొక్క ప్రియమైన స్నేహం కొరకు, స్త్రీ పురుషుని యొక్క ప్రియమైన స్నేహం కొరకు వెతుకుతుంటారు. లేదా పురుషుడు మరో పురుషుని కోసము, స్త్రీ మరో స్త్రీ కోసము వెతుకుతుంటారు. మనకు సహాయం అందించే ప్రియమిత్రుని సహకారం కొరకు మనమందరము మధురమైన ప్రియమైన మిత్రుని కొరకు వెతుకుతుంటాము. ఇది కూడా జీవన పోరాటంలోని ఒక భాగము మరియు సహజమైనది. కానీ దేవాదిదేవుడు విష్ణువు మనకు అత్యంత ప్రియమిత్రుడని తెలియదు. ఎవరైతే భగవద్గీతను చదివారో వారికి 5వ అధ్యాయంలోని ఈ చక్కని శ్లోకం తారసపడుతుంది. మీరు శాంతిని పొందాలంటే ఈ లోకంలోని మరియు ఇతర లోకంలోని సర్వం శ్రీకృష్ణునికి చెందినదని సమగ్రంగా తెలుసుకోవాలి. సమస్తమును అనుభవించు భోక్తగాను మరియు ప్రతి ఒక్కరికి పరమ శ్రేయోభిలాషిగాను అతనిని తెలుసుకోవాలి. తపస్సులు ఎందుకు ఆచరించాలి, ధార్మిక నియమాలను ఎందుకు పాటించాలి, దాన ధర్మాలు ఎందుకు చేయాలి అనే విషయాలు మనకు తెలియవు. ఈ కార్యములన్నీ భగవంతుని తృప్తిపరచటానికి తప్ప మరొక దానికి కాదు. భగవంతుడు తృప్తి చెందినప్పుడు మీకు ఫలితం లభించును. మీరు అధికమైన భౌతిక లేదా ఆధ్యాత్మిక ఆనందాన్ని కోరుకున్నను, మీరు ఈ లోకం లేదా ఇతర లోకాలలో చక్కటి జీవితం గడపాలనుకున్నాను, మరి ఏ ఇతర కోరికలున్నను ఆ భగవంతుని తృప్తి పరిచినట్లయితే అవి అన్నీ కూడా లభించును. అందుకే అతడు అందరికీ నిజమైన అత్యంత ప్రియమైన మిత్రుడు. అతడి నుండి మీరు దేనిని ఆశించినను దానిని మీరు పొందగలరు. కానీ తెలివైన వాడు భౌతికంగా కలుషితమైన దేనిని కోరడు. పుణ్యకర్మల చేత భౌతిక లోకంలోని ఉన్నతమైన బ్రహ్మలోకాన్ని కూడా పొందవచ్చునని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు. అక్కడ జీవిత కాలం కొన్ని లక్షల సంవత్సరాలు ఉండును. మీరు అక్కడ జీవిత కాలాన్ని లెక్క పెట్టలేరు. మీ గణిత శాస్త్రం పనిచేయదు. భగవద్గీత ప్రకారము బ్రహ్మదేవుని జీవితం ఎంత దీర్ఘమైనదంటే బ్రహ్మ యొక్క 12 గంటలు, మన యొక్క 432 కోట్ల సంవత్సరాలు. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు: మీరు కోరుకును ఏ స్థితి అయినను చిన్ని చీమ మొదలుకొని బ్రహ్మ వరకు ఎటువంటి జన్మను కోరుకున్నను అది లభించును. కానీ జనన మరణ చక్రంలో తిరగాల్సి ఉంటుంది. కానీ కృష్ణ చైతన్య సాధన ద్వారా మీరు నన్ను చేరగలరు.
అప్పుడు ఈ దుఃఖాలతో నిండిన ఈ భౌతిక ప్రపంచానికి మీరు తిరిగి రానవసరం లేదు. ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే విషయాన్ని వివరిస్తున్నాడు. మనం మన ప్రియ మిత్రుడైన శ్రీకృష్ణ భగవానుని కోసమే వెతకాలి. ఎందుకు? అతడు మనకు ప్రియమైన వాడు. సహజంగా అతడు ప్రియమైన వాడు. ఇప్పుడు మీరు మీ అభిప్రాయంలో దేనిని ప్రియమైన దానిగా భావిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు మీరే అత్యంత ప్రియమైన వారు. నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ ఇక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించదని తెలియగానే వెంటనే నన్ను నేను రక్షించుకోవాలి. నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? ఆ సమయంలో మనం స్నేహితులను, బంధువులను అందరినీ మర్చి మొదట నన్ను నేను రక్షించుకోవాలి అని అనుకుంటాము. స్వీయ రక్షణ అనేది మొట్టమొదటి ప్రకృతి నియమము. స్పష్టంగా చెప్పాలంటే ఆత్మ అనే పదానికి శరీరం అని అర్థం వస్తుంది. మరింత సూక్ష్మంగా ఆలోచించినట్లయితే మనస్సు లేక బుద్ధిని ఆత్మగా అర్థం చేసుకొనవచ్చును. కానీ సరి అయిన అర్థాన్ని చూసినట్లయితే ఆత్మ అనగా శాశ్వతమైన జీవాత్మ అనే అర్థం. బద్ధ స్థితిలో శరీరాన్ని రక్షించుకోవటానికి, దాని అవసరాలను తీర్చటానికి మరియు సంతృప్తి పరచటానికి ఎంతగానో అలవాటు పడినాము. బద్ధ స్థితిలో బుద్ధి మరియు మనస్సును తృప్తి పరచటానికి ప్రయత్నిస్తాము. కానీ మనస్సు మరియు బుద్ధి అతీతంగా ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తామో అప్పుడు నేను ఈ శరీరం, మనస్సు, బుద్ధి కాదు అని అర్థం చేసుకోగలము. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపుడను, భగవంతుని అంశను అని తెలుసుకోవటమే యథార్థ జ్ఞానం. సమస్త జీవరాశులకు విష్ణు ఒక్కడే పరమ శ్రేయోభిలాషి. కనుకనే మనమందరము అతడి కొరకు వెతుకుతున్నాము అని ప్రహ్లాద్ మహారాజు తెలుపుతున్నాడు. పసిపిల్లవాడు తన తల్లి కోసం ఏడుస్తాడు, కానీ దీనిని వ్యక్తం చేయడానికి ఆ పసివాడికి భాష తెలియదు. తల్లి నుండి సహజంగా తాను శరీరం పొందటం వలన ఆ తల్లి శరీరంతో దగ్గర సంబంధం ఏర్పడుతుంది. పసివాడు తన తల్లిని తప్ప మరో స్త్రీని ఇష్టపడడు. ఏడ్చే పిల్లవాడు తల్లి ఒడిలోనికి చేరగానే శాంతపడతాడు. తల్లి దగ్గర తన బాధను వ్యక్తం చేయటానికి సరైన భాష తెలియకున్నప్పటికీ తల్లితో అతడికి గల సంబంధం సహజమైనది. అలాగే సహజంగానే మనం శరీరాన్ని రక్షించుకోవాలనుకుంటాం. ఇది స్వీయ రక్షణ. ఇది జీవుడి సహజ స్థితి. ఎలాగైతే ఆహారం తీసుకోవటం మరియు నిద్రించటం సహజమో స్వీయ రక్షణ కూడా అంతే సహజం. ఆత్మ శరీరంలో ఆత్మ ఉన్నందున నేను ఈ శరీరాన్ని రక్షించుకోవాలి. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అనేది భగవంతుని అంశ. మనం ఈ చేతి వ్రేళ్లను రక్షించుకోవాలి అనుకుంటాము. ఎందుకనగా అవి మన శరీరంలోని భాగాలు. అలాగే మనలను మనం రక్షించుకోవాలని అనుకుంటాం. ఎందుకనగా అది భగవంతుని రక్షణ ప్రక్రియ. భగవంతునికి రక్షణ అవసరం లేదు, కానీ అది మనం అతడిపై గల ప్రేమ వ్యక్తపరిచే ప్రక్రియ. కానీ ఇప్పుడు అది తారుమారైంది. మన చెయ్యి మరియు చేతి వ్రేళ్లు మొత్తం శరీరం కోసం పనిచేయటానికి ఉన్నాయి. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చెయ్యి రావాలంటే వస్తుంది. అంతేకాకుండా కావాలనుకున్నప్పుడు చేతి వ్రేళ్లు తబలను వాయించాలంటే వాయిస్తాయి. ఇది సహజ స్థితి. అలాగే భగవంతుని కొరకు మన శక్తిని అతని సేవలో వినియోగించాలని ప్రాకులాడతాము. అతని కొరకు వెతకాలి. కానీ మాయాశక్తి ప్రభావం చేత మనం దీనిని మర్చిపోయాము. అదే మన దోషము. ఇప్పుడు ఈ మానవ జన్మలో మన నిజ స్థితిని తెలుసుకునే అవకాశం కలదు. మీరు మానవుడిగా కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకోవటానికి, జీవితం యొక్క వాస్తవ లక్ష్యాన్ని తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చారు. పిల్లులను, కుక్కలను ఇక్కడకు వచ్చి కూర్చోమని నేను చెప్పలేను. ఇదే మానవులకు, జంతువులకు గల మధ్య గల తేడా. కేవలము మానవుడు మాత్రమే జీవిత లక్ష్యం యొక్క అవసరంను గుర్తింపగలడు. కానీ ఈ గొప్ప అవకాశాన్ని జార విడుచుకున్నచో ఘోర ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. భగవంతుడు అందరికంటే ప్రియమైన వాడు. భగవంతుని గురించి అన్వేషించాలి.
అని ప్రహ్లాద్ మహారాజు బోధిస్తున్నాడు. ఎవరైనా జీవిత అవసరాల మాటేమిటి అని ప్రశ్నిస్తే దానికి ప్రహ్లాద్ మహారాజు ఇలా సమాధానం ఇస్తున్నారు. మీరు ఇంద్రియ తృప్తి కొరకు ప్రయత్నిస్తున్నారు, కానీ శరీరం పొందుటతోనే ఆ విధమైన ఇంద్రియ తృప్తి సహజంగానే లభిస్తుంది. ఎలాగంటే పందిది ఒక రకమైన శరీరం, దానికి మలాన్ని తినటం వలన ఇంద్రియ తృప్తి కలుగుతుంది. ఈ విషయం మీకు పరమ అసహ్యాన్ని కలిగించవచ్చు. మీరు మలాన్ని విడిచిన వెంటనే ఆ చెడు వాసన నుండి దూరంగా వెళ్ళాలనుకుంటారు, కానీ ఆసక్తితో ఎదురు చూస్తున్న ఆ పంది మీరు మలాన్ని విసర్జించిన వెంటనే ఒక్కసారిగా దానిని తిని సంతృప్తి పడుతుంది. అలాగే శరీరాలను బట్టి ఇంద్రియ తృప్తి రకరకాలుగా ఉంటుంది. శరీరం గల ప్రతి జీవి ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తుంది. పంది మలాన్ని తినడం వలన బాధను అనుభవిస్తుందని మీరు అనుకోకూడదు. లేదు, అవి మలాన్ని తినటం వలన బాగా లావు పెరిగి సుఖాన్ని అనుభవిస్తుంటాయి. మరొక ఉదాహరణ ఒంటెను తీసుకోండి. ఒంటె ఎడారిలోని ముళ్ళతో కూడి ఉన్న ఆకులను తినడానికి ఇష్టపడుతుంది. ఎందుకు? ఎప్పుడైతే ఒంటె ముళ్ళ ఆకులను తినడాన్ని ప్రారంభిస్తుందో అప్పుడు దాని నాలుక తెగి రక్తం వస్తుంది. అది తన రక్తాన్ని చప్పరిస్తూ గొప్ప సుఖాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటుంది. ఇదే ఇంద్రియ తృప్తి అంటే. సంభోగం ద్వారా కలిగే తృప్తి కూడా అలాంటిదే. మన రక్తాన్ని మనం రుచి చూస్తూ సుఖాన్ని అనుభవిస్తున్నామని భావిస్తుంటాము. అదే మన మూర్ఖత్వం. భౌతిక ప్రపంచంలోని జీవి నిజానికి ఆధ్యాత్మిక స్వరూపం కలది, కానీ భోగించాలనే స్వభావం వలన భౌతిక ప్రకృతికి అనుభవించుట కొరకు అతడు ఈ భౌతిక శరీరాన్ని పొందెను. మొత్తం 84 లక్షల జీవజాతులున్నాయి. వాటి శరీరాలను బట్టి రకరకాల ఇంద్రియాలు, వాటికి తగినట్లు ఇంద్రియ తృప్తి ఉంటుంది. శ్రోతలారా, ఒంటెలకు ఇష్టమైన ముళ్ళను ఆకులను మీకు తినమనిస్తే మీరు ఇష్టపడతారా? లేదే పనికిరాని పదార్థాన్ని ఇచ్చారనుకుంటారు. ఎందుకంటే మీ శరీరం ఒంటె శరీరానికి భిన్నమైనది. మీరు ముళ్ళతో ఆకులతో రుచిని పొందలేరు. వాటినే మీరు ఒంటెలకు ఇచ్చినట్లయితే వెంటనే భలే మంచి విందు అని సంతోషపడతాయి. పందులు, ఒంటెలు ఎటువంటి కష్టం లేకుండా ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు మానవులైనా మనం అనుభవించగలము. కానీ మన జీవిత లక్ష్యం అది కాదు. పంది, ఒంటె, మానవుడు మరేమైనా ప్రకృతి సిద్ధంగా ఇంద్రియ సుఖాలను పొందే అవకాశం అందరికీ కలదు. ప్రకృతి నియమాలను అనుసరించి ప్రతి జీవికి సహజంగానే ఇంద్రియ సుఖాలను పొందే అవకాశం ఉన్నప్పుడు దానికై ఎందుకు కష్టపడాలి? జీవులందరి అవసరాలను తీర్చడానికి ప్రకృతి ద్వారా తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇంద్రియ తృప్తికి గల ఏర్పాట్లతో పాటే దుఃఖాన్ని అనుభవించటానికి కూడా ప్రకృతిచే అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. మీకు జ్వరం ఇష్టమా? లేదు కదా, కానీ ఎందుకు వస్తుంది? మనకెందుకు వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. దాని కొరకై మీరు ప్రయత్నించండి. లేదే, అది సహజంగానే కలిగింది. ఇదే దీనికి సమాధానం. దుఃఖం కలిగినట్లే సంతోషం కూడా సహజంగానే కలుగుతుంది. హరే కృష్ణ. దియా మాతాజీ, మీరు మ్యూట్ చేయగలరా వారిని? ఎస్ మాతాజీ, కంటిన్యూ చేయొచ్చు. ఇదే దీనికి సమాధానం. దుఃఖం కలిగినట్లే సంతోషం కూడా సహజంగానే కలుగుతుంది. కనుక దానికోసం బాధపడనవసరం లేదు. మీరు మీ ప్రమేయం లేకున్నాను దుఃఖాలను పొందినట్లే సుఖాలను కూడా పొందుతారని ప్రహ్లాద్ మహారాజు బోధిస్తున్నాడు. మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఏమిటి? కేవలం కృష్ణ చైతన్యాన్ని అభ్యసించుటయే. ఇతర విషయాలన్నీ భగవంతుని శాసనములైన ప్రకృతి నియమానుసారంగా లభిస్తాయి. నేను ప్రయత్నించకున్నను నా పూర్వకర్మలకు ఫలితంగా ప్రస్తుత శరీరం ద్వారా నాకు లభించేవి తప్పక లభిస్తాయి. కనుక మానవ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని సాధించుట కోసమే మీరు నిజంగా విచారించాలి. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ చాప్టర్ అయిపోయింది. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అంటే మీరు ఏమైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి మాతాజీ. అంటే ఈ చాప్టర్ లో మెయిన్ చెప్పింది ఏంటంటే మన మానవుల జీవితం దేనికోసము, కృష్ణుని గురించి భగవంతుని గురించి తెలుసుకోవటమే, మన లైఫ్ మొత్తం కూడా ఆయనకు సరెండర్ చేసి ఆయన సేవ చేయడం కోసం అని దీంట్లో ఉంది. అంటే కృష్ణుడు తప్ప మనకు ఎవరు కూడా ప్రియమైన వారు కాదు. ఇలాంటి ఆ అంటారు ఇలాంటి సందర్భంలో అయినా కూడా మనకు కృష్ణుడే తోడుగా ఉంటారు అని చెప్తున్నారు. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను, అడగొచ్చా మాతజీ? అందరూ విన్నారా? ఓకే. ఈ చాప్టర్ లో యాక్చువల్ గా 2 తరగతుల మానవులు ఉన్నారు అని చెప్పారు. వారు ఎవరు చెప్పగలరా ఎవరైనా? ఆండ్రూస్ చేయొచ్చు మాతాజీ, ఎవరైనా చెప్పాలనుకుంటా. 2 తరగతుల మానవులు ఉన్నారని చెప్పారు, వాళ్ళు ఎవరు? One minute, Mataji. Diya Mataji, you can stop recording, Mataji.